కాసేపట్లో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అక్కడ జరిగే పోలీస్ మీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలు కేటాయించారు. నార్కోటిక్స్ బ్యూరోకు 27 4 వీలర్స్, 40 2 వీలర్స్ తో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 4 వీలర్స్, 30 2 వీలర్స్ వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నార్కోటిక్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30 సెక్రటేరియట్ కు వెళ్లనున్నారు. అక్కడ అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా నామకరణం చేశారు. హైడ్రా పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపలి భాగం మొత్తానికి విస్తరించారు. అంటే జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా డీఐజీ స్థాయి అధికారి హైడ్రాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్ డైరెక్టర్లుగా ఉంటారు. హైడ్రా కేవలం వరదలో, ఇతర విపత్తులో వచ్చినప్పుడే రంగంలోకి దిగడం కాకుండా వాటి కారణం అవుతున్న మూల సమస్యల మీద కూడా దృష్టి సారిస్తుంది. అంటే చెరువులు, నాలాల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతుంది. బ్రాండ్ హైదరాబాద్ విషయంలో పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలు, ఇతర విపత్తులపై నిన్న సాయంత్రం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ, హెచ్ఎండిఏ, మూసీ అభివృద్ధి సంస్థ అధికారులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్ భౌగోళిక పరిధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కనీసం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. హైడ్రాలో కేవలం ప్రొటెక్షన్ ఫోర్స్ మాత్రమే కాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, సిటీ ట్రాఫిక్ తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను నియమించాలని చెప్పారు. హైడ్రాలో సిబ్బంది సంఖ్య, నిధులు, విధులు కేటాయింపు, ఇతర బాధ్యతలపై ముసాయిదా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. కేవలం వరదలు, ప్రమాదాలు అప్పుడే కాకుండా 365 రోజులు ఈ విభాగం పనిచేస్తూ ఉండాలని చెప్పారు. మహానగరంలో ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారంలో హైడ్రా క్రియాశీలకంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు బాధ్యతల పంపిణీ జరగాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడంతో పాటు నగరంలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడే కీలక బాధ్యతలను హైడ్రా చేపట్టాలని నిర్ణయించారు. హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలి అనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు. నగరంలోని చారిత్రక ప్రాధాన్య కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్దరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్ సమీపంలోని యునాని ఆసుపత్రి, నిజామియా అబ్జర్వేటరీ, గుడి మల్కాపూర్, కోనేరులపై జీహెచ్ఎంసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో కలిపే అవకాశం ఉన్నవి గుర్తించి జోడించాలని చెప్పారు.